రాజేష్ గారు, రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకే దేశం ఒకే నాయకుడు, ఒకే దేశం అన్న దాంట్లో నాకు తెలిసి ఎక్కడ ఎవరు దీనికి కాదనలేరు. బట్ ఎందుకు అతనికి అభ్యంతరం ఉందో వాళ్ళే చెప్పాలి. ఒకే నాయకుడు అనేటువంటి మాట ఎప్పుడైనా బీజేపీ చెప్పిందా లేదో మీరు చెప్పాలి. నాకు తెలిసి ఎక్కడ చెప్పినట్టుగా లేదు. అండ్ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది జమిలీ ఎన్నికల కోసం ఇప్పటికే మేము వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో ఇనీషియల్గా ముందుగా రాహుల్ గాంధీ కామెంట్స్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా యాక్చువల్గా రాహుల్ గాంధీ కామెంట్స్ పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ కానివ్వండి, ఆ ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎలక్షన్ ఏదో పోటీ పడాలని పడుతున్నట్టే ఉన్నది, విభజించడానికి కోసమే మాట్లాడుతున్నట్టు ఉన్నది తప్ప నిజంగా గెలవాలి, దేశం కోసం పనిచేయాలి, ఒక రాజకీయ పార్టీ లాగా మేము ఒక దేశానికి సేవ చేయాలి అన్న ఆలోచన ఉన్నట్టయితే నాకు కనబడటం లేదు. ఎందుకంటే వాళ్ళు అడిగే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినవి కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ గ్రూప్ లో ఆ ఇండి కూటమిలో ఉన్న వివిధ పార్టీలు కానీ ఏవి కూడా ఒక తాటి మీద లేవు. ఇంకో పక్క చూస్తే ఎన్డీఏలో ఉన్న పార్టీలు అన్ని కూడా దాదాపుగా సేమ్ ఒకటే రకంగా మాట్లాడటము, ఒకటే విధంగా ఆలోచన చేయటము జరుగుతోంది. అదొకటి ప్లస్ పాయింట్ ఎన్డీఏ కూటమికి. ఇండి కూటమి ఎక్కడ కొట్లాడుతోంది, ఎవరితో కొట్లాడుతుంది, ఏ స్టేట్ లో కొట్లాడుతుంది, ఏ స్టేట్ లో కలిసి ఉన్నది అనేది ఇంకా వాళ్ళకే క్లారిటీ లేదు. మమతా బెనర్జీ గారు ఇండి కూటమిలో ఉన్నారా లేరా, ఉంటే 2 సీట్లే ఇచ్చారు అక్కడ. మరి అంత పెద్ద 42 అటు ఉమ్మడి 2 కూడా ఇచ్చినట్టు లేదు రాజేష్ గారు, నాకు తెలిసినంత వరకు. 2 ఇస్తా అంటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి బయటకు వెళ్ళిపోయారు. పోటీ లేదు బెంగాల్, ఇండి కూటమి పోటీ లేదు. అదే ఇంకో దగ్గర వస్తే ముస్లిం లీగ్ తోటి కలిసి యూడిఎఫ్, ఎల్డిఎఫ్ తో, కమ్యూనిస్ట్ తోటి కలిసి బెంగాల్లో, అది మన కేరళలో పోటీ చేయటం, ఆమ్ ఆద్మీతో పార్టీ ఒక దగ్గర, ఒకసారి వాళ్ళతో ఉన్నారా లేరా, ఇవన్నీ వాళ్ళకే కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒక లీడర్ అంటే ప్రస్తుతం రాహుల్ గాంధీని వాళ్ళకి ఒక లీడర్ అనుకుంటున్నారు. మరి దేశ ప్రజలు ఎంతవరకు రాహుల్ గాంధీని లీడర్ గా, ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ గా చూస్తున్నారు అనేది మనం చాలా సర్వేలలో చూస్తే ఆల్మోస్ట్ 3-4 పొజిషన్లోనో, 2వ పొజిషన్లోనో, 3వ పొజిషన్లోనో ఉన్నారు తప్ప ఎప్పుడు ఒకటికి దగ్గరలో కూడా లేరు. రకరకాల సర్వేస్ లో మీ ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఎవరికి ఓటేస్తారు అంటే నవీన్ పట్నాయక్ కి, తర్వాత ఇంకొకరికి వేసినంత ఓట్లు కూడా కోరుకున్న వాళ్ళు కూడా ఈ రాహుల్ గాంధీకి కోరుకోవటం లేదు అని చెప్పి, ఆ పార్టీ గానీ లేదా కూటమి గానీ వాళ్ళే కాన్ఫిడెంట్ గా ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉంది కదా. అదే అనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలో ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏవి కూడా ఆచరణ సాధ్యం కాని హామీలు అని వాళ్ళకు కూడా తెలుసు. అది దేశవ్యాప్తంగా దాన్ని హామీ ఇవ్వగలుగుతారా, చేయగలుగుతారా? ఒక స్టేట్ లో 2500 ఇస్తాము అని చెప్పారు మన దగ్గర మహిళలకు, ఆ తెలంగాణలో ఇస్తాము అన్నారు, అదే అమలు కాలేదు. ఫ్రీ పవర్ అన్నారు, అది మనం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా అదే వాదా చేసింది, అదే హామీ ఇచ్చింది, అది కూడా నిలుపుకోలేకపోయారు. తర్వాత తెలంగాణలో కూడా అంతనే జీరో బిల్ అన్నారు, జీరో బిల్ ఎవరికి వచ్చిందో ఇంకా ఎవరికి తెలియదు. ఇలాంటి అమలుకి సాధ్యం కానీ, అమలుకి వీలు కానీ, నోచుకొని అబద్ధపు హామీలతోటి ఇంకా దేశ ప్రజలను మభ్య పెడతాము అనుకోవటం ఆ ఇండియా కూటమి ఒక నిజంగా చెప్పాలంటే దాన్ని నవ్వుకోవాలి. ఎందుకంటే మీరు కూడా చూసే ఉంటారు, 2 పార్టీల మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు కదా. సంకల్ప పత్ర అని బీజేపీ విడుదల చేయడం జరిగింది, న్యాయ పత్ర అనేది మోడీ గ్యారంటీ సంకల్ప పత్ర అని ఒకటి. అవును, ఇప్పుడు అందులో చూస్తే కూడా మహిళలకు ఇంత ఇచ్చేస్తాము, వాళ్ళకి అంత ఇస్తాము, వీళ్ళకి ఇంత ఇస్తాము, కుల గణన చేస్తాము, ఇంకొకటి చేస్తాము, ఇలాంటి అమలుకు సాధ్యం కాని హామీలు అవి. వాటితోటి ఎక్కువ డివిజన్ తేవటమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం లాగా కనిపిస్తోంది. ఎంత మందిని విడగొడితే మాకు అంత లాభము అని అనుకుంటున్నారు. అదే మీరు ఎన్డీఏ కూటమిలో ఇది చూస్తే కనుక ఒక కలిసి పనిచేద్దాము, ఒక విజన్ తోటి, ఒక నెక్స్ట్ 5 ఏళ్లలో మేము ఇది చేస్తాము, అది చేస్తాము. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే కనుక లాస్ట్ 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ రాసుకుంటూ పోతే ఎన్ని టిక్ పెట్టుకోవచ్చో మనకు తెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళు 370 అన్నారు, చేసేశారు. రిజర్వేషన్ అన్నారు, చేసేశారు. రామాలయం అన్నారు, చేసేశారు. 370 అన్నారు, చేసేశారు. ఇట్లా వీళ్ళ స్టేట్లు ఏదైతే ఉన్నాయో కనీసం ఆ స్టేట్ లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నిలుపుకోలేకపోతున్నారు. అసెంబ్లీ సందర్భంగా ఇచ్చిన హామీలు కానివ్వండి, లేకపోతే 19లో ఒక పార్టీగా
అక్కడ ఇచ్చిన హామీలు కానివ్వండి, ఏ స్టేట్ లో అయితే వీళ్ళ గవర్నమెంట్ ఉందో అక్కడే 100% నిలుపుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణలో నిన్న కొత్త న్యూస్ చూసాను, మరి ఎంత నిజమో అది చూసుకోవాలి. ఈ బస్సు ఫ్రీ బస్ కూడా దశల వారీగా తొలగిస్తాము, లేదా తీసేసి హాఫ్ టికెట్ పెడతాము అని చెప్పి ఒక మాట వచ్చింది. వాళ్ళు ఏదైతే టికెట్ ఇది చేశారో అది ఆర్టీసీకి రియంబర్స్ చేయాలి గవర్నమెంట్. రియంబర్స్ చేయలేకపోతే ఆర్టీసీ 2 రోజుల్లో మూతపడుతుంది. ఏదో మొదటి విడత ఏదో 400 కోట్లు ఏమో ఇచ్చారు, తర్వాత ఇంకా ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంది అది. సో దానికి తగ్గించుకోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు, అనవసరంగా తిరుగుతున్నారు, ఇలాంటి వార్తలు పెట్టి మెల్లగా దాన్ని హాఫ్ టికెట్ చేయటము, తర్వాత తీసేయటము ఎలక్షన్ తర్వాత అటువంటిది ఏదో చేస్తారు. ఇప్పుడు మనం చూసాం, చాలా హామీలు ఇచ్చారు తెలంగాణలో కూడా. రుణమాఫీ చేస్తాము, రైతు కూలీలకు ఇస్తాము, దానికి ఇస్తాము, రైతు బంధు తీసేసి రైతు భరోసా అని ఇస్తాము, డబల్ చేస్తాము, 15,000 చేస్తాము అని. అవి ఏవి కూడా కాలేదని చెప్పి నిన్న కూడా కిషన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో అమలు చేసిన హామీ ఇచ్చిన హామీలని, మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలి అని చెప్పి రైతు దీక్ష కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రతిపక్షం చేయాల్సిన పని, వాళ్ళ అధికార పక్షం చేయాల్సిన పని అన్ని కూడా ఒకళ్ళే చేయడం అవుతుంది. తర్వాత ముఖ్యంగా వీళ్ళ స్టేట్మెంట్స్ ఏవైతే చూస్తున్నారో అవి అన్ని కూడా విభజించడానికి, విద్వేషాలు చేయటానికి తప్ప. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు, పాలిటిక్స్ అనుకోవచ్చు, డివైడెడ్ రూల్ అనుకుంటున్నారు. బట్ దే కాంట్ రూల్, దే ఆర్ జస్ట్ డివైడింగ్. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. If really they are divided and rule, that is a different story. They cannot rule. That was actually proven. సౌత్ నార్త్ ట్రై చేశారు. సౌత్ నార్త్ ఇప్పుడు డిఎంకే తోటి కలిసి ఒకటి, కేరళ తోటి కలిసి ఒకటి. ఇప్పుడు కేరళ తమిళనాడు 2 కొట్టుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎక్కడి నుంచి ఉంటారు? ఇప్పుడు వాళ్ళకి కూడా ఉన్నాయి కదా, కర్ణాటక తమిళనాడుకిను, కేరళ తమిళనాడుకిను నీటి డ్యామ్ విషయంలోనూ, పెరియార్ డ్యామ్ లో కానీ, కావేరీ ఇష్యూలో కానీ వాళ్ళకు కూడా చాలా ఇవి ఉన్నాయి. సో విడగొట్టి అక్కడ పబ్బం కలుపుకోవాలని తప్ప నిజంగా ఒక దేశాన్ని పరిపాలించాలి, ఇది చేయాలన్న ఆలోచన ఉన్నట్టయితే ఏం కనబడటం లేదు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది 1960 వరకు 2-3 ఎలక్షన్లు పార్లమెంట్, అసెంబ్లీ 2 కలిసే వచ్చినాయి. ఎప్పుడైతే అసెంబ్లీస్ ని కొన్ని డిజాల్వ్ చేయటము, కొన్ని ఆర్టికల్ 356 పెట్టి డిజాల్వ్ చేయటము, ఇటువంటి చేయటం మూలంగా వాటికి ఎలక్షన్స్ డిలే అవటము ఇవన్నీ జరిగినాయి. కానీ దాదాపు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 2-3 ఎలక్షన్లు అసెంబ్లీలకి, పార్లమెంట్ కి కలిపే జరిగినాయి. ఇప్పటికీ కూడా కొన్ని స్టేట్స్ లో జరుగుతున్నాయి. జరగడం వల్ల వచ్చే నష్టం ఏమీ కనబడటం లేదు. ఇప్పుడు ఒరిస్సాలో మనం చూసాము, లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినాయి, ఈసారి కూడా జరుగుతాయి. లాస్ట్ టైం ఎలక్షన్ లో ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో మనకు చాలా తెలిసిపోయింది. ఎక్కడైతే అసెంబ్లీలో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న దగ్గర 5, 6, 7 అసెంబ్లీ సీట్లుంటే అక్కడ క్యాండిడేట్ ని చూసి వాళ్ళు బీజేడీకి వేయటం జరిగింది. అదే పార్లమెంట్ కి వచ్చేసరికి బీజేపీకి వేయటం జరిగింది. ఒకటే రోజు జరిగిన ఎలక్షన్ లో ఒక ఓటు అసెంబ్లీకి బీజేడీకి, ఒక ఓటు పార్లమెంట్ లో బీజేపీకి అలా వేయటం జరిగింది. అంటే ప్రజల విజ్ఞత పెరిగింది, వాళ్ళు ఆలోచించుకొని ఓటు వేస్తున్నారు. దేశానికి ఎవరు కావాలి, రాష్ట్రానికి ఎవరు కావాలి, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు ఏ పని చేస్తారు, ఎవరు నిజాయితీగా పనిచేస్తారని చూసి ప్రజలు ఓటేయగలుగుతున్నారు. అటువంటి ప్రజలని మనము తక్కువ అంచనా వేసి ఏదో హామీలు ఇచ్చేస్తే ఒక 2%, 3% తోటే మార్జిన్ తోటి గెలిచే దగ్గర మీకు హామీలు పనిచేస్తాయి. ఎక్కడైతే 50%, 51% ఒక పార్టీకి ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర ఇటువంటి హామీలు పనిచేయవు. గుజరాత్ లో కానీ ఇంకో దగ్గర కదా, వాళ్ళ బీజేపీ ఆల్రెడీ క్రాస్డ్ 51% ఆఫ్ ద పోల్ ఓట్స్. అక్కడ మీరు 1-2% తోటి మీరు ఏం చేయలేరు. ఎప్పుడైనా సరే తక్కువ మార్జిన్ ఉన్న దగ్గర ఈ హామీలతోటి, లేకపోతే ఈ మభ్య పెట్టడం తోటి, ఎక్కువ ఉచితాలు ఇచ్చేస్తాము, అది చేస్తాము అనే దగ్గర, ఈ తక్కువ మార్జిన్ ఉన్న దగ్గర వాళ్ళ ట్రిక్స్ పనిచేస్తాయి. ఏ పార్టీ అయినా సరే మార్జిన్ ఎక్కడైతే పార్టీ లీడింగ్ గా ఉన్న దగ్గర ప్రజలు అంత తొందరగా మభ్య పెట్టడం అనేది సాధ్యం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.